అందరికీ నమస్తే అండి. మనము ఈరోజు చిన్నముసిరివాడ 97వ వార్డు చిన్నముసిరివాడ పంచముఖ హనుమంతుడి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా శివలింగాలతోని చక్కగా అలంకరించారండి. అలంకరించి మార్నింగ్ నుంచి ఉదయం నుంచి స్వామివారికి పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. మీరు చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు. ఇది నైట్ అయ్యేసరికి చాలామంది ఉన్నారు. మార్నింగ్ అయితే మరి ఇంకా అసలు ఖాళీ లేదండి. చూశారు కదా ఆలయం అంతా ఇంత చక్కగా అలంకరించారో. ఇదిగోండి స్వామివారిని దర్శించుకోండి. నేనైతే దర్శనం చేసుకున్నాను, మీరు దర్శనం చేసుకోండి. ఇక మిగతా అన్ని పంతులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. శ్రీ శ్రీ కాయసిద్ధి పంచముఖ హనుమాన్ మందిర్ చిన్నముసిరివాడ స్వామివారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సహస్రలింగ అర్చనలాగా సహస్రలింగాలతో గుడి నిండా స్వామివారిని అలంకరించి పొద్దున్నుంచి కూడా స్వామివారికి కాశీ నుంచి తీసుకొచ్చిన విశ్వనాథుడికి పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం జరుగుతున్నది. రాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయానికి పంచామృతాలతో మహారుద్రాభిషేకం జరుగుతున్నది. కావున భక్తులందరూ మా స్వామివారిని దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాము. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. అలాగా శివరాత్రి నాడు ఏది చేసినా పుణ్యమే. పాపం చేసినా కోటి రెట్లు, పుణ్యం చేసినా కోటి రెట్లు అని పెద్దల వాక్కు. కావున రాబోయే కలియుగ బ్రహ్మ ఎవరంటే హనుమంతుడు. కావున ఆయన రుద్రావతారం. శివుడికి హనుమంతుడికి తేడా లేదు, రుద్రావతారం. కావున మా స్వామివారికి మహాలింగార్చన చేయాలని నిర్ణయించి 97వ వార్డులో వేయించేసిన శ్రీ శ్రీ కాయసిద్ధి పంచముఖ హనుమాన్ మందిరంలోని ఈ ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ని నిషేధించి ప్రకృతి నుంచే ఆరోగ్యాన్ని కలిగించే విద్యుత్తో తయారు చేసిన బుట్టలతోటే స్వామివారి లోపల ప్రసాదం పెట్టడం జరుగుతుంది. కావున మిగతా ఆలయాల వాళ్ళు కూడా ఇలా చేయాలని మా మనవి. స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తులకి ఇక్కడ బయటన ఏర్పాటు చేశారంటే అభిషేకాలు. ఆలయ ప్రాంగణం అంతా పువ్వులతోని శివలింగాలతోని చాలా బాగా అలంకరించారండి. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. పంచముఖ ఆంజనేయస్వామి టెంపుల్ చాలా మంచిదండి. ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎంతో ఉన్న కీడులన్నీ పోయి శుభాలు జరుగుతాయండి. పిల్లల కోసం చక్క ఆటపాటలకు అన్నీ ఏర్పాటు చేశారండి. ఇగోండి చూస్తున్నారు కదా స్వామివారిని దర్శించుకున్నారు కదా. నాకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ నాకైతే సపోర్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.